అధ్యాయం 5 ఆకాంత సిద్ధానుభవం అనగా పాశ్చాత్య పండితులు యోగాగా కీర్తించే స్థితి ఆత్మ మరియు బ్రహ్మల కలయికను అన్ని దేశాలలో మరియు అన్ని మతాలలో అకాంత సిద్ధానుభవంగా పరిగణిస్తారు. అయినప్పటికీ మతాలు దీనిని కొద్దిగా భిన్నంగా భావిస్తాయి. ఇది భిన్నంగా ఉన్నప్పటికీ అంతిమ గమ్యం మాత్రం ఒక్కటే, అదే బ్రహ్మస్థితి. అమెరికన్ నిపుణుడైన ఆర్.ఎం. బక్ తన ప్రసిద్ధ గ్రంథం అకాంత సిద్ధానుభవంలో ఆ అనుభవాన్ని పొంది అనేక కాలాలు, మతాలు మరియు దేశాలలో ప్రసిద్ధి చెందిన మహనీయుల కథలను వివరించారు. ఆ మహనీయులలో కొందరు బుద్ధుడు, క్రీస్తు, సెయింట్ పాల్, ప్లోటినస్, మహమ్మద్, బెహ్మాన్, స్వీడన్బోర్గ్, వాల్ట్ విట్మెన్, వర్డ్స్వర్త్, టెన్నిసన్ మరియు రామకృష్ణ పరమహంస. 2. రచయిత బక్ పైన పేర్కొన్న మహనీయుల సాధారణ లక్షణాలను ఈ క్రింది విధంగా వర్ణించారు. సాధకుడు తాను ఆకాశంలో లేదా లేతగులాబీ యొక్క ప్రకాశవంతమైన మేఘంలో లీనమైనట్లుగా అకస్మాత్తుగా భావిస్తాడు. ఆ క్షణంలోనే ఆనందం, విజయం మరియు మోక్షం ఏకమైనట్లు అతను అనుభవిస్తాడు. దీనిలో ముఖి అనే పదం కూడా పూర్తిగా అనుచితంగా అనిపిస్తుంది. అసలైన దానితో ఏకమైన సాధకుడు మోక్షం అనే మరోదాన్ని కోరకుండా నిష్క్రియగా ఉండాలని కోరుకుంటాడు. సాధారణ కవులకన్నా గొప్ప కవులు ఈ రకమైన అనుభవాన్ని స్వీకరించారు. గౌతముని సూక్తాలు, షేక్స్పియర్ సానెట్, బాల్జాక్ సెరాఫితా మరియు విట్మన్ లీవ్స్ ఆఫ్ గ్రాస్ దీనికి ఉదాహరణలు. ఆ పుస్తకాలు సాధారణ సంసారంలోని సుఖదుఖాల గురించి, కోరిక యొక్క కష్టాల గురించి మాట్లాడినప్పటికీ అవి పైన పేర్కొన్న ప్రేమభావనకు అనుగుణంగా వ్రాయబడ్డాయని పరిగణించవచ్చు. మన ఇతిహాస పురాణాలు మొదలైన వాటిలో ఇటువంటి గ్రంథాలు అనేకం ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. మహాభారతంలో భగవద్గీత, సనత్ సుజాతీయం, వేదాలలో ఉపనిషత్తులు ఉన్నట్లే మన ప్రతి ప్రాచీన గ్రంథంలోనూ సంసార విషయాలు చర్చించబడినప్పుడు వ్యాసనితో ప్రారంభించిన మన మహర్షులు వాటిపై ఆధ్యాత్మిక వ్యాఖ్యానాన్ని చాలా సుందరంగా అమర్చి ప్రశంసించారు. పై అనుభవంతో మహనీయులు బుద్ధి యొక్క ప్రకాశాన్ని కూడా అనుభవిస్తారు. మెరుపు మెరిసినప్పుడు చీకటి ప్రాంతాలన్నీ ఒక చిత్రంలా ప్రకాశవంతంగా కనిపించినట్లే విశాలమైన బ్రహ్మం యొక్క చిత్రం మరియు దాని అంతరార్థం వారికి ప్రకాశవంతంగా మెరుస్తాయి. ఆ తర్వాత వారికి ధార్మిక సిద్ధాంతాల అవసరం ఉండదు. ఆ క్షణంలో వారు ఆ విశాలమైన ప్రకాశాన్ని చూసి మనసు తప్ప మరేమీ లేదని గ్రహిస్తారు. సాధారణంగా మనసు యొక్క శకలాలు భౌతిక సృష్టిలో ఎక్కడో కనిపిస్తాయని మనం అనుకుంటాము. మరోవైపు మహనీయులు మనసుచే రంగులు అద్దబడిన విశాలమైన ఆకాశంలో ఒక ఆవరణ శక్తితో కప్పబడిన నశ్వరమైన వస్తువులున్నాయని భావిస్తారు. ఆత్మ అనేది నశించని వస్తువు. ఆత్మ మరియు బ్రహ్మం వేరు లేనివి కావు. విశ్వంలో కనిపించే సృష్టి అంతా సృష్టికర్త ఆజ్ఞ ప్రకారం ఒకదానికొకటి పరస్పరం ఉపయోగించుకోవడం వల్ల ఉనికిలోకి వచ్చింది మరియు దైవభక్తే లోకాలకు ఆధారం. జీవన్ యొక్క అన్ని ఆవిర్భావాలు కూడా పూర్వాధారితమైనవే. తరువాత వారు తాము శాశ్వత ఆనందాన్ని పొందుతామని సహజంగా భావిస్తారు. గొప్ప జ్ఞానోదయం కలిగిన కొంతకాలం గడిచిన వెంటనే పరిశోధన చేయడానికి సంవత్సరాలు పట్టే శాస్త్రాలను తాము తక్షణమే గ్రహించగలమని వారు భావిస్తారు. ఏ శాస్త్రంలోనూ లేని సత్య విషయాలను వారు సునాయాసంగా గ్రహిస్తారు. మరియు ముఖ్యంగా మహావిష్ణువు తన వామన అవతారంలో పాదాలతో విశ్వాన్ని వ్యాపింపజేసినట్లే వారు విశ్వ విశాలత్వాన్ని సంపూర్ణంగా గ్రహిస్తారు. అటువంటి సాక్షాత్కారం గురించి జ్ఞానేశ్వరుడు వంటి మన గొప్ప ఋషులు చేసిన ప్రకటనలను తరువాటి అధ్యాయాలలో చూడవచ్చు. అటువంటి అనుభవం నుండి వచ్చే మేధస్సు యొక్క స్పష్టత మరియు పదును జాకబ్ బెహెమెన్ అనే గొప్ప వ్యక్తి విషయంలో వర్ణించబడింది. అతను కనుగొన్న సూక్ష్మ విషయాలు అతనికి మరెవరూ చెప్పలేదు. అవి స్వీయ సాక్షాత్కారం. అనేక రహస్యాలు ఉద్భవించే మూలాలను అతను చూస్తాడు మరియు వాటిలో వెల్లడయ్యే వివిధ సూత్రాల సారాన్ని గ్రహిస్తాడు. అతను దేవుని సృష్టి యొక్క వ్యక్తీకరణలను అణువు స్థితి నుండి దాని పూర్తి పరిణామం వరకు చూస్తాడు మరియు ఉసిరికాయ వంటి ప్రతి వస్తువు యొక్క అంతర్గత సత్యాన్ని చూస్తాడు.
ధర్మాన్ని ఉత్తమంగా విమర్శించే అత్యున్నత స్థితి విశాలమైన బుద్ధితేజస్సుతో కలిసి అమరత్వ భావన అని పిలువబడే ఒక అనుభూతిని అటువంటి మహనీయులలో పొందుతుంది. మరియు ఇది బుద్ధి ద్వారా జరిగే అన్వేషణ కాదు, సాధారణ ప్రజలకు సహజంగా కలిగే నేను ఉన్నాను అనే భావన వలె ఈ అనిత్యత్వపు శిఖరం కూడా మహనీయులకు సహజంగానే కలుగుతుంది. మనస్సు యొక్క తేజస్సు ఉదయించినప్పుడు అప్పటివరకు ఉన్న యమభయం చొక్కా తీసివేసినట్లుగా దానంతటా అదే అదృశ్యమవుతుంది. అదేవిధంగా పాపి యొక్క బుద్ధి కూడా అదృశ్యమవుతుంది మరియు ప్రతిదానిని పరమాత్మ సృష్టిగా చూసేవానికి పాపభావన కలగడానికి కారణమేమీ లేదు. ఈ విధమైన జ్ఞానోదయం సాధకునికి మెరుపులా అకస్మాత్తుగా సంభవిస్తుంది. యోగా, సన్యాసులు తప్ప ఇతరులకు ఇది 40 ఏళ్ల వయస్సులో మాత్రమే కలుగుతుంది. ఇది కలిగినప్పుడు రూపమే ప్రకాశించి అందంగా మారుతుంది. ఆనందం యొక్క ప్రత్యేక స్వభావం కారణంగా రూపం యొక్క ప్రకాశం పెరగడాన్ని మనం చూస్తాము. బ్రహ్మ ఆనందం అకస్మాత్తుగా కలిగినప్పుడు ఆ వ్యక్తిలో ఒక అద్భుతమైన మార్పు సంభవిస్తుంది. దానితో అతను సాక్షాత్తూ భగవంతుని రూపమే ఆవిర్భవించిందని భావిస్తాడు. 8 గొప్ప జ్ఞానోదయం యొక్క లక్షణాలను ఈ క్రింది విధంగా సంగ్రహించవచ్చు. 1 అంతరజ్యోతి ప్రకాశించడం, 2 ధర్మస్థితి, 3 బుద్ధి ప్రకాశించడం, పాత భావోద్వేగంపై కొత్త విమర్శ, 4 అమరత్వం యొక్క సహజ అనుభవం, 5 యముని భయం తొలగిపోతుంది, 6 పాపభావన తొలగిపోతుంది, 7 మనోప్రకాశం యొక్క మొదటి అనుభవం అకస్మాత్తుగా కలుగుతుంది, 8 ఇది పాలకులి సంస్కారాలు, గుణాలు మరియు వయసుకు తగిన పరిమాణాన్ని ప్రసాదిస్తుంది. రూపమే దైవమని చెప్పగలిగినవాడు గాంధీ అవుతాడు. ఆంగ్ల కవి టెన్నిసన్ తన అనుభవం గురించి ఇలా చెప్పాడు: నేను ఒంటరిగా ఉన్నప్పుడు, నేను మేల్కొని ఉన్నప్పుడు ఒక విధమైన నిశ్చలత ఆవహిస్తుంది. నేను నా సొంత పేరును పునరావృతం చేస్తున్నట్లుగా ఉంటుంది. అకస్మాత్తుగా నేను అనే వ్యక్తిగత పాపం అదృశ్యమైపోయిందనే భావన కలుగుతుంది. మరియు విశాలమైన మనసు తప్ప దానికి వేరే మూలం లేదు. ఇది ఇకపై భ్రమ కాదు, కాని స్పష్టత కంటే స్పష్టమైన, నిశ్చయం కంటే నిశ్చయమైన, వింత కంటే వింతైన, పదాల పరిధికి మించిన ఒక భావన. ఆ తరువాత మరణం కూడా ఒక విచిత్రమైన వినోదంగా కనిపిస్తుంది. నేను అనే అస్తిత్వం అదృశ్యమైన తరువాతే సంపూర్ణ జీవితం సంభవిస్తుంది. ఇది తెలిసిన గొప్ప కవి సెయింట్ పాల్, నేను శరీరంలో ఉన్నానో లేక బయట ఉన్నానో నాకు తెలియదు అని అన్నారు.